సానుభూతి చూపెట్టడం ప్రతి ఒక్కరు చూపెడతాడు. పాలస్తీనాలో అయ్యో పాపం అండి, అన్యాయమైపోతున్నారండి, వాళ్ళకు ఉద్యోగాలు తీసేశారండి, వాళ్ళందరూ ఇజ్రాయెల్లో బ్రతికేవాళ్ళండి, వాళ్ళు ఉద్యోగాలు తీసేశారు, వాళ్ళ దేశం మీద దాడి చేస్తున్నారు అని. కానీ వాళ్ళని పెట్టుకున్న పాపానికి వాళ్ళందరూ సహకరించబట్టినే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి చొరబడి చిన్న పిల్లలతో సహా ప్రాణాలు తీసి ఆడవాళ్లతో అత్యాచారాలు చేసినటువంటి అరాచకమైన పని చేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నట్టు అరబ్ దేశాలకి, దుబాయ్కి ఇజ్రాయెల్ ఓ సూచన చేసింది, నెతన్యాహు ఓ సూచన చేశాడు. వాళ్ళ లిస్ట్ ఇస్తాం, వాళ్ళందరూ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ కదా, వాళ్ళకి ఏమన్నా నెలవారీ పెన్షన్ ఇవ్వండి, మీరు మీ దేశంలో బాగా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి. అబ్బాయి మేము అట్టెందుకు ఇస్తాం, మాకేం సంబంధం అని అంటోంది దుబాయ్. తద్వారా ముస్లింల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నటువంటి అరబ్ దేశాలు తీవ్రవాదాల కోసం అయితే సహకరిస్తాయి తప్పించి, వాడుకుంటాయి తప్పించి, అసలు నిజమైతే కనుక వాళ్ళ సాయానికి కాదు అన్నటువంటి నిజాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఇజ్రాయెల్.